ఆటలు కనిపిస్తుంది. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ మ్యాచ్ 1989 ఆ జమానాలో ఎలా ఉండే ఫస్ట్ ముగ్గురు కపిల్ దేవ్ అక్కడ ప్రసంగంగానే చేస్తున్నారు. అక్కడ కూడా ముందర ఎలాంటి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో మంచి మంచి దిగ్గజాలు గవాస్కర్, వెంగ్ సర్కార్, తర్వాత సాందీప్ పాటిల్ వాళ్ళు అయిపోతే ఎక్స్ట్రా ప్లేయర్ ఎవరైనా ఉంటే వాడిని సడన్గా దింపుదామని ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి నాది, ఊహలోనే లేదు. తర్వాత రెండోది, తిరుపతిలో మనం పోతుంటే ప్రవాహం వెళ్తుంటుంది, గోవిందా గోవిందా అని చెప్పేసి వెళ్తుంటే మధ్యలో సుడాంగ్ ఎవరైనా దింపితే మనం ఎక్కడికి పోలేము, ఆ ప్రవాహంలోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆ పరిస్థితి నాది. తర్వాత ఇప్పుడు నాకు అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచ మహాసభల్లో ఏం రాయాలి అనేటటువంటి అవగాహన నాకు లేదు. ఎందుకంటే ఉద్యోగం వెళ్ళిపోతున్నాను, నాది మొత్తం మైండ్ అంతా అక్కనే ఉంది. అయితే అబ్బా రాయండి, ఏదో రాయండి రాయండి అని చెప్పేసి నాకు మెసేజ్లు వస్తే రాయాలని చెప్పేసి రాస్తే మరి కవితనా, అది ఎట్లా ఉన్నది ఒక బ్రహ్మానంద జోక్ వస్తుంది, ఈ దండ పెడతారా, ఇది కవితనా, పద్యమా, శ్లోకమా, వ్యాసమా. ఇప్పుడు సేమ్ అదే మీరు డిసైడ్ చేయండి నేనేం రాశాను. ఇప్పుడు అది పద్ధతి. ఇప్పుడు ఇళ్లలో కూడా జరుగుతుంటది, మీకేం వండానండి అంటే నువ్వు వండు, తిన్న తర్వాత డిసైడ్ చేద్దాం ఐటమ్ ఏంటి. ఇప్పుడు అది పరిస్థితి అన్నట్టు అది. సో ఏమండి వంట రాకపోతే ఎలానండి, వంట లేని వాడు ఎట్లా నడుస్తుంది మనం అంటే మేనేజ్ చేస్తాం కానీ సహస్ర ప్రబోధనాలు వండలేము. సో చేతులు వండుతున్నాయండి ఆ ఆనందంలో. సో తప్పకుండా అయితే రాద్దాం అనుకుంటే ఏం రాయాలని చెప్పేసి అన్నాను. విక్రమ్ గారు నాకు మెసేజ్ పెట్టే మీరు రాయకపోతే ఎట్లానండి, మీరు ఎట్లాగైనా రాయాలంటే సరే చూస్తారండి అని చెప్పేసి నాకు అప్పటికి కొంచెం అదే ఉండే. అయితే తర్వాత దాని పేరు యాక్చువల్ చూడు, నేను ప్రింట్ కూడా తెచ్చుకొని అసలు ఇటువంటి ఉంటుందని నాకు తెలియదు. సర్ప్రైజ్లో ఉంటే సర్ప్రైజే. ప్రింట్ తీసుకొని పీడిఎఫ్ కాపీ ఇంట్లో పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చేవాడికి ఏం లేదు, ఇప్పుడు ఫోన్లో వెతికి మళ్ళీ వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. సో తెలంగాణ మట్టి వాసనలు సాహిత్య పరిమళాలు అని చెప్పేసి ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి రాశాను. సో అదేంటంటే తెలంగాణ మట్టి వాసనలు సాహిత్య పరిమళాలు, తెలంగాణ సాంస్కృతిక సాహిత్య వైశిష్ట్యాలు. తెలంగాణ అంటే కేవలం ఉద్యమం, పోరాటం, చరిత్రయే కాదు, దానికి సరితూగే మెండు విశిష్టాంశాలు సమ్మిళితమై ఉన్నాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ భాష, యాస, మాండలికం, సాహిత్య వైభవాన్ని అక్షర అస్త్రాలతో దాటినట చాటుతున్న ఎందరో ప్రతిభావంతులను యాదికి చేసుకుంటూ మాసరకు తెలంగాణ కవుల కొందరిని మనం స్మరించుకుందాం. ఎందుకంటే అది పెద్ద చిట్టా, అది మనకి ఇచ్చిన సమయం చాలా తక్కువ. ఇప్పటికే నిజంగా నాకు చేతులు పడుకునే నరాలయ బలహీనత లాగే నాకు అసలు ఊహించడం కూడా లేదు. సో ఆయన పండిత పామరులను మెప్పించిన ప్రజాకవి, సంస్కృతంలోని శ్రీమద్ భాగవతాన్ని ఆధునీకరించిన గొప్ప కవి, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినటువంటి మహాకవి. శ్రీమదాంధ్ర భాగవతంలోని పద్యాలు వినని తెలుగువాడు లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పండితుడు శ్రీ బంబెర పోతనామాత్రుల వారికి శతసహస్ర వందనాలు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి, పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన మహారథి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా వెలుగెత్తి సభలలో వినిపించినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు ప్రాతస్మరణీయుడు. తెలంగాణ రాజకీయ వైశిష్ట్యానికి, సాంఘిక చైతన్యానికి గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు తెలంగాణలో కవులే లేరని నిందా వాక్యాలను సవాలుగా తీసుకుని 354 కవులతో కూడినటువంటి గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానం ఇచ్చినటువంటి వైతాళికుడు 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి వందనాలు. తెలుగు కవి, సాహితీవేత్త, పుట్టగానే పువ్వు పరిగణించినట్టు బాల్యం నుండి మట్టిలో పుట్టిన జానపద గీతాలను ఆలపించినటువంటి మహానుభావుడు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం 3 భాషల సంగమం ఆ 3 అక్షరాలు. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే 3 లోకాల మిళితం, మిశ్రమం. అవార్డుల పుట్ట, సన్మానాల దిట్ట ఆయన. ఒకానొక సన్మానంలో ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, పేరేమో సింగిరెడ్డి నారాయణ రెడ్డి, కానీ కులం కీళ్లు విరిచే నా కళానికి సన్మానం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారే గారు, పేరొందిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు చిరస్మరణీయులు. ఊర్ధ్వ పుండ్రాలు ధరించిన సాంప్రదాయ రూపం, ఆ రూపం వెనుక ఉన్నటువంటి మార్క్సిజం, సాంప్రదాయం, మార్క్సిజం భిన్న దువాలైన ఒక ఒరలో ఇమడకున్న ఆ 2 వాదాలను ఒడిసిపట్టి సాంప్రదాయ కుటుంబ నేపథ్యం, ఉద్యమ జీవితంతో మానవతా ఆలంబనగా రచనలు చేసి సాంప్రదాయం పునాదుల మీదుగా ఎదిగినటువంటి అభ్యుదయ సాహిత్య గోపురం వేల సంవత్సరాల భారతీయ తాత్విక చింతనను ఆధునిక దృక్పథంతో వ్యాఖ్యానించి సులభ శైలిలో అవగతం చేసే డాక్టర్ దాశరథి రంగాచార్య సాహితీ సృజన అనన్య సామాన్యం. ఆ మహానుభావునికి